Hello students, welcome to online class. Now in this class we will discuss about CDN. We already discussed about adding jQuery to your web pages. So jQuery ni మన web pages కి two different ways లో యాడ్ చేయగలం. ఫస్ట్ వన్ వచ్చి లోకల్ ఇన్స్టాలేషన్, సెకండ్ వన్ వచ్చి CDN. వాట్ ఈజ్ CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఆల్రెడీ మనం లోకల్ ఇన్స్టాలేషన్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం CDN గురించి మాట్లాడదాం. ఓకే, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో దీన్నే మనం ఏ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ దట్ ఎగ్జిస్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ and cache the files like CSS, libraries, images for users to access. So content delivery network ante it's a collection of some distributed servers. Simple ga cheppalante it's a collection of some computers. Distributed servers lo eme untayante CSS files ante cascading style sheet ki sambandhinchina files మరియు లైబ్రరీస్ అంటే నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అని, ఇమేజెస్ అని వాటిలో హోస్ట్ చేయబడి ఉంటాయి. ఆ హోస్ట్ చేయబడిన ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా యూజర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చండి. ఓకే, మనం ప్రీవియస్గా లోకల్ ఇన్స్టాలేషన్లో ఏం చేసామంటే jQuery లైబ్రరీని jQuery.com వెబ్సైట్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్నాం. బట్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే jQuery లైబ్రరీని డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేకుండానే మనం jQuery లైబ్రరీని మన వెబ్ పేజెస్కి యాడ్ చేయొచ్చు. వితౌట్ డౌన్లోడింగ్ jQuery లైబ్రరీ ఇంటూ అవర్ వెబ్ సర్వర్ వీఆర్ యాడింగ్ jQuery టు యువర్ వెబ్ పేజ్. అంటే jQuery లైబ్రరీని నువ్వు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఆ jQuery లైబ్రరీని మన వెబ్ పేజెస్కి యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయగలమంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ద్వారా యాడ్ చేయగలం. సో ఒకసారి ఇక్కడ పాయింట్ చూడండి. యూ క్యాన్ ఇంక్లూడ్ jQuery లైబ్రరీ ఇంటూ యువర్ HTML కోడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ సహాయంతో నువ్వు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా jQuery లైబ్రరీని HTMLకి యాడ్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చెప్పాం కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్ అని చెప్పాం. ఓకే, అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ గూగుల్ అని, మైక్రోసాఫ్ట్ అని. ఈ కంపెనీస్ వాళ్ళు మీకు ఏ లైబ్రరీస్ అవసరమో, ఏ CSS ఫైల్స్ అవసరమో, ఏ ఇమేజెస్ అవసరమో వాటన్నిటినీ కూడా వాళ్ళ సర్వర్లో హోస్ట్ చేస్తారండి. సో సర్వర్లో హోస్ట్ చేస్తారు కాబట్టి మనం ఆ లైబ్రరీస్ని అంటే మనకు కావాల్సిన లైబ్రరీస్ని, ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఆ సర్వర్ నుంచి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్స్ కంటెంట్ డెలివరీ ఫర్ ద లేటెస్ట్ వెర్షన్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు డౌన్లోడ్ అండ్ హోస్ట్ jQuery యువర్ సెల్ఫ్ యూ కెన్ ఇంక్లూడ్ ఇట్ ఫ్రమ్ CDN. అంటే jQuery లైబ్రరీని మన లోకల్ సిస్టంలోకి అంటే మన వెబ్ సర్వర్లోకి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే మనం ఏం చేయొచ్చు అంటే ఆ లైబ్రరీని, ఆ jQuery లైబ్రరీని మన వెబ్ పేజెస్కి యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేయాలంటే దేని ద్వారా పాసిబుల్ అండి? CDN ద్వారా పాసిబుల్. ఓకే, వాట్ ఈజ్ CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. అంటే ఇక్కడ jQuery లైబ్రరీని నువ్వు డౌన్లోడ్ చేయకుండానే ఎలా యాడ్ చేయగలిగావు అంటే మనకి కావాల్సినటువంటి ఆ లైబ్రరీని కొన్ని సర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే ఆ సర్వర్స్ మనకి ప్రొవైడ్ చేసాయో మనం ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ వీఆర్ యాడింగ్ దట్ లైబ్రరీ ఫ్రమ్ సర్వర్స్. ఓకే, సో CDNs వల్ల మనకి ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే ఇట్ గ్రేట్లీ రెడ్యూస్ ద లోడ్ టైమ్ ఆఫ్ ద పేజ్ బై ఆఫరింగ్ ఫైల్స్ అట్ హయ్యర్ బ్యాండ్విడ్త్ ఫ్రమ్ ఎ సర్వర్ దట్ ఈస్ ఫిజికల్లీ క్లోజర్ టు యువర్ విజిటర్ దాన్ యువర్ వెబ్ సర్వర్ మైట్ బీ. అంటే CDNs వల్ల మనకి ఏం జరుగుతుందంటే ఒక వెబ్ పేజ్ అనేది బ్రౌజర్లో లోడ్ అయ్యే టైం అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుందండి. ఓకే, సో ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు కావాల్సిన లైబ్రరీ ఒక పర్టికులర్ సర్వర్ నుంచి వస్తుంది. ఈ సర్వర్స్ ఇక్కడ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈదర్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల ఖచ్చితంగా మనకి ఏం జరుగుతుందంట, మనం ఆ jQuery లైబ్రరీని మన వెబ్ సర్వర్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో వేరొక సర్వర్ నుంచి, సో ఆ సర్వర్స్ని ఏమంటామంటే CDN సర్వర్స్ అంటాం. వాటి నుంచి మనకు ఆ లైబ్రరీ అనేది అవైలబుల్గా ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్గా మీకు ఏం జరుగుతుందంటే ఒక వెబ్ పేజ్ లోడ్ అయ్యే టైం అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే,
సో ఎప్పుడైతే మీరు jQuery లైబ్రరీని డౌన్లోడ్ చేసుకోకుండా CDN ద్వారా ఇంక్లూడ్ చేసినట్లయితే దానివల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే jQuery లైబ్రరీ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయండి, ఫాస్ట్గా యాక్సెస్ చేయగలం. అంతేకాదు వాటి యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ఒకసారి వాట్ ఈజ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటే ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. అంటే ఇక్కడ మనకి కావాల్సిన లైబ్రరీస్ని, CSS ఫైల్స్ని, ఇమేజెస్ని మన వెబ్ సర్వర్లో ఉంచుకోకుండా వేరొక వెబ్ సర్వర్ మనకి ఛాన్స్ ఇస్తుందండి. అంటే గూగుల్ వాళ్ళు కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ మనకి అలా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ ఫైల్స్ని మనం ఉపయోగించుకుంటాం. ఓకే, అంటే డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వీ కెన్ యాడ్ లైబ్రరీస్ ఫైల్స్, అంటే jQueryని కానీ లేదా ఇమేజెస్ని కానీ CSSని కానీ వేరొక సర్వర్ నుంచి మనం డైరెక్ట్గా ఉపయోగించుకోవడాన్ని ఏమంటామంటే ఇక్కడ CDN అంటాం. వాట్ ఈజ్ CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. నౌ ద బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ CDN. ఫస్ట్ పాయింట్ చూడండి, డిస్ట్రిబ్యూటెడ్ CDN సర్వర్స్. The jQuery file can be downloaded from the CDN server that is closest to the user. అంటే jQuery ఫైల్ని మనం CDN సర్వర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో క్లోజెస్ట్ టు ద యూజర్. లెట్ us డిస్కస్ దిస్ పాయింట్. నో చూడండి ఒకసారి. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెబ్ అప్లికేషన్ విచ్ ఈజ్ ఇన్ వెబ్ సర్వర్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ USA. అంటే మన దగ్గర ఒక వెబ్ అప్లికేషన్ ఉందండి. సో కరెంట్లీ ఆ వెబ్ అప్లికేషన్ USAలో అంటే అమెరికాలో ఉండే వన్ ఆఫ్ ద సర్వర్లో ఇన్స్టాల్ చేయబడి ఉంది. నౌ వీ హ్యావ్ ఎ క్లయింట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఇండియాలో మనకు ఒక క్లయింట్ ఉన్నాడు. హీ వాంట్స్ టు యాక్సెస్ సమ్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఇన్ అవర్ అప్లికేషన్. అంటే మనకి USAలో మనకి ఒక వెబ్ అప్లికేషన్ ఉంది ఒక వెబ్ సర్వర్లో. సో ఆ వెబ్ అప్లికేషన్ని ఇండియాలో ఉండే వన్ ఆఫ్ ద క్లయింట్ యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఫర్ యాక్సెసింగ్ ద వెబ్ పేజ్, అంటే ఆ వెబ్ పేజ్ని కనుక యాక్సెస్ చేయాలంటే ఇండియాలో ఉండే క్లయింట్ CSS, ఇమేజెస్ అండ్ jQuery లైబ్రరీ, అంటే అందులో ఆల్రెడీ సమ్ ఇమేజెస్ ఉన్నాయండి, jQuery లైబ్రరీ ఉంది, CSS ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ అవ్వాలండి. ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవ్వాలంటే USAలో ఉండే సర్వర్ నుంచి డౌన్లోడ్ అవ్వాలి. బట్ అవర్ అప్లికేషన్, అంటే మనం రాసిన అప్లికేషన్ ఏంటంటే CDN అండి. అంటే నేను రాసిన అప్లికేషన్ jQuery లైబ్రరీ ఉపయోగించాను, కానీ నేను jQuery లైబ్రరీని నా సర్వర్లో ఉంచకుండా విత్ ద హెల్ప్ ఆఫ్ CDN సహాయంతో నేను jQuery లైబ్రరీని నా అప్లికేషన్కి యాడ్ చేశాను. అంటే కరెంట్గా నేను ఏం ఉపయోగించానంటే jQuery లైబ్రరీని లోకల్గా ఇన్స్టాల్ చేయకుండా CDN వాడాను. కాబట్టి ఇప్పుడు ఆ CDN అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్స్ ఎ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సర్వర్స్. ఓకే, ఇటువంటి సందర్భాల్లో మనం jQuery లైబ్రరీని USAలో ఉండే వెబ్ సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లోకల్గా అంటే ఇండియాలో కూడా సమ్ CDN సర్వర్స్ ఉంటాయి. ఇండియాలో ఉండే ఆ CDN సర్వర్స్ నుంచి మనం ఆ వెబ్ పేజ్ని ఆ లైబ్రరీని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నామో ఖచ్చితంగా మనం ఉపయోగించుకునే CDN సర్వర్ విచ్ ఈజ్ నియరెస్ట్ అండ్ క్లోజెస్ట్ టు ద యూజర్ అండ్ ఆల్సో సేవ్స్ ద టైమ్ ఆఫ్ ద లోడింగ్ ఆఫ్ ద వెబ్ పేజ్. అంటే వెబ్ పేజ్ లోడ్ అయ్యే టైం కూడా ఖచ్చితంగా రెడ్యూస్ అవుద్ది. దానివల్ల మనకి పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండి. అంటే CDN ఉపయోగించినప్పుడు CDN సర్వర్స్ ఆర్ ఆల్వేస్ క్లోజెస్ట్ టు ద యూజర్. బికాజ్ ఆఫ్ దిస్, దీనివల్ల మనకి ఏమవుతుందంటే వెబ్ పేజ్ లోడ్ అయ్యే టైం రెడ్యూస్ అవుతుంది, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇదండి ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్. నౌ కమింగ్ టు ఒకసారి మనం సెకండ్ పాయింట్ డిస్కస్ చేద్దాం. బ్రౌజర్ కేషింగ్. సో బ్రౌజర్ కేషింగ్లో భాగంగా jQuery ఈజ్ యూజ్డ్ ఆన్ మెనీ పాపులర్ వెబ్సైట్స్. సో jQuery అనేది చాలా పాపులర్, చాలా వెబ్సైట్స్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఒకసారి మీరు jQuery లైబ్రరీ ఉపయోగించే వెబ్సైట్స్ని కనుక మీరు వ్యూ చేసినట్లయితే ఆ jQuery లైబ్రరీ అంతా కూడా ఆటోమేటిక్గా మీ బ్రౌజర్లో లోడ్ అయిపోద్దండి. నెక్స్ట్ టైం మీరు వ్యూ చేసేటప్పుడు ఆ లైబ్రరీ లోడ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, jQuery అనేది చాలా పాపులర్ వెబ్సైట్స్లో ఉపయోగిస్తాం. ఒకసారి కనుక
యూజర్ అనేవాడు ఆ వెబ్ పేజ్ని విజిట్ చేసినట్లయితే దట్ యూజెస్ ఫ్రమ్ ఏ సిడిఎన్, అంటే అది సిడిఎన్ ఉపయోగించుకుంటుంది. అటువంటి సందర్భంలో ఆ బ్రౌజర్లో అంటే మీరు ఉపయోగించే క్లయింట్ వెబ్ బ్రౌజర్లో ఆ jQuery లైబ్రరీ అంతా ఆటోమేటిక్గా లోడ్ అయిపోద్ది. సో నెక్స్ట్ టైం మీరు యూజ్ చేసేటప్పుడు దాని ఇంకా ఆ లైబ్రరీ లోడ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ఏ యూజర్ హ్యాస్ ఆల్రెడీ విజిటెడ్ ఏ వెబ్ పేజ్ దట్ యూజెస్ ఏ jQuery CDN and if he arrives at your page, the jQuery file has already been cached the browser, so there is no need to download it again. అంటే ఒకసారి మీరు jQuery ఉపయోగించే వెబ్సైట్స్ని యూజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా jQuery లైబ్రరీ అంతా కూడా మీ బ్రౌజర్లో కేష్ అయిపోతుంది. కేష్ అవ్వడం అంటే లోడ్ అయిపోతుందండి. ఎప్పుడైతే అలా లోడ్ అయిందో నెక్స్ట్ టైం మీరు అదే వెబ్సైట్ని కానీ లేదా సమ్ jQuery ఉపయోగించే వెబ్సైట్స్ని కానీ ఉపయోగించినప్పుడు ఆ లైబ్రరీ నెక్స్ట్ టైం డౌన్లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు బ్రౌజర్ నుంచి తీసుకుంటుందండి. ఓకే, నెక్స్ట్ తర్వాత పాయింట్ చూడండి, ప్యారలల్ డౌన్లోడ్స్. ఓకే, ప్యారలల్ డౌన్లోడ్స్ చూడండి. దెర్ ఈస్ ఎ బ్రౌజర్ లిమిట్ ఆన్ హౌ మెనీ ఫైల్స్ కెన్ బి కాంకరెంట్లీ డౌన్లోడెడ్ ఫ్రమ్ ఏ గివెన్ డొమైన్. అంటే ఏదైనా ఒక పర్టికులర్ డొమైన్ నుంచి ఎన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకునే విషయంలో బ్రౌజర్కి వచ్చి ఒక పర్టికులర్ లిమిట్ ఉంటుందండి. అంటే ఒక పర్టికులర్ డొమైన్ నుంచి కాంకరెంట్గా ఒకే సమయంలో ఎక్కువ ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోలేం. ఖచ్చితంగా దానికి ఒక లిమిట్ ఉంటుంది, either 2 files or 3 files. దిస్ నెంబర్ వ్యారీస్ ఫ్రమ్ బ్రౌజర్ టు బ్రౌజర్. అంటే ఎన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేది బ్రౌజర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ బ్రౌజర్ అలోస్ ఓన్లీ 2 కాంకరెంట్ డౌన్లోడ్స్, అంటే ఎట్ ఏ టైం ఓన్లీ 2 డౌన్లోడ్స్ను మాత్రమే మీకు అలౌ చేస్తుంది. ద థర్డ్ డౌన్లోడ్ ఈజ్ బ్లాక్డ్. అంటే ఎప్పుడైతే మనం 3 డౌన్లోడ్స్ చేసేటప్పుడు ఓన్లీ మన బ్రౌజర్ 2 డౌన్లోడ్స్నే పర్మిట్ చేస్తుంది కాబట్టి థర్డ్ డౌన్లోడ్ ఆటోమేటిక్గా ఏమైపోద్ది అంటే బ్లాక్ అయిపోద్ది. మళ్ళీ అది తిరిగి ఎప్పుడు రెజ్యూమ్ అవుతుందంటే మనం ఉపయోగించే ఆ 2 డౌన్లోడ్స్లో ఏదో ఒకటి కంప్లీట్ అయిన తర్వాత మీకు తిరిగి రెజ్యూమ్ అవుతుంది. బట్ ఇదే మనకి ఒకవేళ jQuery ఫైల్ కనుక CDN అయినట్లయితే, అటువంటి సందర్భంలో ఆ jQuery ఫైలు వేరొక డొమైన్ నుంచి అనదర్ డొమైన్ నుంచి మీకు డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్ దీనివల్ల ప్యారలల్ డౌన్లోడ్స్ కూడా మనకి ప్యారలల్ డౌన్లోడ్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ ఒకసారి లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంది, చూడండి ఒకసారి. ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ డొమైన్ నుంచి మనం కాంకరెంట్గా ఎక్కువ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోలేం, ఏదో 2 files or 3 files. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 files డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, దాంతోపాటుగా jQuery లైబ్రరీ కూడా డౌన్లోడ్ అవ్వాలి. అంటే ఎన్ని ఫైల్స్ అండి? 3 files. బట్ మన బ్రౌజర్ ఎన్ని అలౌ చేస్తుంది అంటే ఓన్లీ 2 files మాత్రమే అలౌ చేస్తుంది. ఇటువంటి సందర్భాల్లో jQuery లైబ్రరీ అనేది వేరొక డొమైన్ నుంచి మనకి డౌన్లోడ్ అవుతుందండి. సో అటువంటి సందర్భాల్లో మనకి ఆటోమేటిక్గా మనం అనుకున్న ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోగలం. సో దిస్ మీన్స్ ద బ్రౌజర్ అలోస్ అనదర్ 2 parallel downloads ఫ్రమ్ CDN సర్వర్. అంటే వేరొక CDN సర్వర్ నుంచి వేరొక డొమైన్ నుంచి డౌన్లోడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మన బ్రౌజర్ ఉపయోగించి మరొక 2 parallel డౌన్లోడ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి, రెడ్యూస్డ్ సర్వర్ లోడ్. ద HTTP రిక్వెస్ట్ ఫర్ jQuery ఫైల్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద CDN సర్వర్. ఓకే, ఎప్పుడైతే మనం CDN ఉపయోగించి jQuery లైబ్రరీని డౌన్లోడ్ చేసామో క్లయింట్ నుంచి వచ్చే HTTP రిక్వెస్ట్ దేని గురించి అంటే jQuery ఫైల్ గురించి వచ్చే HTTP రిక్వెస్ట్ని ఎవరు హ్యాండిల్ చేస్తారంటే CDN సర్వర్స్ హ్యాండిల్ చేస్తాయి. ఎప్పుడైతే CDN సర్వర్స్ హ్యాండిల్ చేసాయో ఆటోమేటిక్గా మన వెబ్ సర్వర్ మీద కూడా బర్డెన్ తగ్గుతుందండి. దీనివల్ల మనకి వెబ్సైట్ యొక్క బ్యాండ్విడ్త్ కన్జంప్షన్ తగ్గుతుంది. అంతేకాదు హోస్టింగ్ అంటే వెబ్సైట్స్ని హోస్ట్ చేయడానికి కొంత కాస్ట్ అవుతూ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఆ కాస్ట్ కూడా ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుందండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు CDN ఉపయోగించారో ఆ క్లయింట్ నుంచి వచ్చే HTTP రిక్వెస్ట్ ఫర్ వాట్ jQuery ఫైల్ గురించి క్లయింట్ నుంచి వచ్చే HTTP రిక్వెస్ట్ని అంటే jQuery ఫైల్ని లోడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే కరెంట్గా మన వెబ్ సర్వర్ది కాదు,
సిడిఎన్ సర్వర్ది. సో ఎప్పుడైతే సిడిఎన్ సర్వర్ది రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఆటోమేటిక్గా మన వెబ్ సర్వర్ మీద బర్డెన్ కూడా రెడ్యూస్ అవుతుందండి. దానివల్ల మనకి వెబ్సైట్ యొక్క బ్యాండ్విడ్త్ అలాగే కన్జంప్షన్ తగ్గుతుంది. అలాగే ఆ వెబ్ సర్వర్లో మన సైట్ని హోస్ట్ చేయడానికి అయ్యే కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుందండి. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్. బట్ ఇక్కడ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉందండి. మనకి క్లయింట్స్ ఉంటారు కదా, ఆ క్లయింట్కి సంబంధించిన సిస్టంలో ఫైర్ వాల్స్ ఉపయోగించి సిడిఎన్ని కనుక బ్లాక్ చేసినట్లయితే అప్పుడు మీ jQuery ఉపయోగించిన వెబ్సైట్స్ మాత్రం వర్క్ అవ్వవు. అంటే దెర్ మే బీ ఏ ఛాన్స్ యువర్ క్లయింట్ ఫైర్ వాల్స్ మే బ్లాక్ ద సిడిఎన్. అంటే క్లయింట్ సిస్టంలో ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఫైర్ వాల్స్ కనుక ఈ సిడిఎన్ని కనుక బ్లాక్ చేసినట్లయితే మీ jQuery ఉపయోగించిన వెబ్సైట్స్ మనకు క్లయింట్ సిస్టంలోకి డౌన్లోడ్ అవ్వవు, ఉపయోగపడవు. అందువల్ల అలా అవ్వకూడదంటే ఖచ్చితంగా మనం రిక్వెస్ట్ చేయాలి. సో యూ మే హ్యావ్ టు రిక్వెస్ట్ యువర్ క్లయింట్ టు వైట్ లిస్ట్ ద సిడిఎన్. అంటే క్లయింట్ని మనం రిక్వెస్ట్ చేసి ఆ ఫైర్ వాల్స్ సిడిఎన్ని బ్లాక్ చేయకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మందేనండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్ అండ్ సమ్ డిసడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అంటే ఏం లేదు, క్లయింట్ సిస్టమ్లో ఉండే ఫైర్ వాల్స్ సిడిఎన్ని బ్లాక్ చేయొచ్చు. అటువంటి సందర్భాల్లో మనకి ఆ వెబ్ పేజెస్ మనకి సరిగ్గా ఉపయోగపడవు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా క్లయింట్ సిస్టంలో ఫైర్ వాల్స్ బ్లాక్ అవ్వకుండా, ఫైర్ వాల్స్ సిడిఎన్ని బ్లాక్ చేయకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదేనండి. ఓకే, సో ఇప్పుడు మనం చిన్న సిడిఎన్ ఉపయోగించి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు సిడిఎన్ అంటే మనం jQuery ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ jQuery ఫైల్ ఎక్కడ ఉంటుందంటే కరెంట్గా సర్వర్లో ఉంటుంది. దాన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దామండి. సో ఫర్ దట్ పర్పస్ ఓపెన్ ద వెబ్ బ్రౌజర్. మనం ఇప్పుడు వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేద్దాం. సో వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఓకే, వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. నా గూగుల్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు jQuery CDN అని చెప్పి టైప్ చేయండి. జస్ట్ jQuery CDN అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ వచ్చాయి. ఇందులో developers.google.com ఉంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుద్ది. ఈ పేజ్లో ఈ రైట్ ప్యానల్లో ఇక్కడ jQuery అని కనపడుతుంది కదా, ఆ jQuery మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కరెంట్గా సిడిఎన్స్ వచ్చేయండి. సో చూడండి, ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ద సిడిఎన్స్. ఇప్పుడు మనం కరెక్ట్గా మనకు కావాల్సిన సిడిఎన్ కావాలనుకోండి, చూడండి ఒకసారి, ఇవన్నీ సిడిఎన్స్ అండి. ఇప్పుడు మనకి కరెంట్గా ఈ సిడిఎన్ నేను కాపీ చేసుకోండి. స్క్రిప్ట్ src =https://ajax: జస్ట్ దీని మొత్తాన్ని ఇలా కాపీ చేయండి. ఓకే, సో కాపీ చేయండి. ఇప్పుడు మనం ఈ సిడిఎన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒకసారి నేను జస్ట్ దీని అంతటిని కూడా కాపీ చేసి, ఓకే, జస్ట్ ఇక్కడ పేస్ట్ అండ్ గో టు అని కొట్టండి. సో ఒకసారి మీరు చూసినట్లయితే కరెంట్గా ఇదే jQuery లైబ్రరీ అండి. సో ఇదే jQuery లైబ్రరీ. ఈ లైబ్రరీ కరెంట్గా ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోలేదు. ఇది ఎక్కడుందంటే గూగుల్ సర్వర్లో ఉంది. ఆ గూగుల్ సర్వర్లో వన్ ఆఫ్ ద పేజ్లో ఉంది. ప్రతి పేజ్కి URL ఉంటుంది కదండి, ఆ URLని మనం కాపీ చేసుకుని URLని వాడుకుంటాం. సో ఇదే సిడిఎన్ సర్వర్. సో మన వెబ్ పేజ్ని యూజ్ చేసినప్పుడు, వెబ్ పేజ్ని కనుక బ్రౌజర్లో ఓపెన్ చేసినప్పుడు ఈ లైబ్రరీ అనేది మీకు సిడిఎన్ సర్వర్ నుంచి డౌన్లోడ్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కరెంట్గా జస్ట్ ఈ మొత్తంని, ఈ స్క్రిప్ట్ ట్యాగ్ మొత్తాన్ని జస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి నా చూడండి ఒకసారి. ఓకే, కరెంట్గా మనం ఆల్రెడీ ఒక ఫైల్ రాసాం. ఓకే, జస్ట్ ఇప్పుడు ఈ ఫైల్ చూడండి. ఓకే, ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ప్రీవియస్గా మనం దేన్ని ఉపయోగించామండి,
లోకల్ ఇన్స్టాలేషన్ వాడాం. ఇప్పుడు మనం jQuery లైబ్రరీని ఎలా డౌన్లోడ్ చేస్తామంటే CDN సర్వర్స్ నుంచి డౌన్లోడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మరి మీరు కాపీ చేసిన స్క్రిప్ట్ ట్యాగ్ ఉంది కదండి, జస్ట్ ఆ స్క్రిప్ట్ ట్యాగ్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఈ స్క్రిప్ట్ మీరు కాపీ చేసిన స్క్రిప్ట్ ట్యాగ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఎప్పుడైతే ఇలా పేస్ట్ చేసారో మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుద్దంటే jQuery లైబ్రరీ గూగుల్ సర్వర్ నుంచి డౌన్లోడ్ అవుద్దండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే https://ajax.googleapis ajax libs jQuery 3.6.0 jQuery.min.js. సో ఇదంతా ఒక URL అండి, నథింగ్ బట్ ఒక వెబ్ సర్వర్లో ఉండే వన్ ఆఫ్ ద వెబ్ పేజ్ యొక్క అడ్రస్. అంటే ఈ కరెంట్గా ఈ అడ్రస్లో ఇప్పుడు మనం చదివిన ఈ అడ్రస్లో మనకి jQuery లైబ్రరీ ఉంది. ఎప్పుడైతే మీరు ఇలా రాశారో ఈ jQuery లైబ్రరీ అనేది ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతుందంటే గూగుల్ వెబ్ సర్వర్ నుంచి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుద్ది. మనం లోకల్గా హోస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, జస్ట్ నేను ఇక్కడ చిన్న చేంజ్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఐ విల్ ఏ స్మాల్ చేంజ్. ఒకసారి చిన్న చేంజ్ చూడండి. ఇక్కడ నా చూడండి, ఐ విల్ చేంజ్ ద లైన్. జస్ట్ CDN means content delivery network. ఓకే, జస్ట్ మీకు చేంజ్ చూపించడానికి. వెల్కమ్ టు jQuery. జస్ట్ ఐ విల్ రైట్ jQuery CDN world. ఓకే, నౌ జస్ట్ సేవ్ ద ఫైల్. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడాలి కాబట్టి జస్ట్ దీన్ని బ్రౌజర్లో ఓపెన్ చేయండి. చూడండి, CDN మీన్స్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. వెల్కమ్ టు jQuery CDN వరల్డ్. ఈ విధంగా మీకు అవుట్పుట్ వస్తుందండి. సో ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే కరెంట్గా మనం jQuery లైబ్రరీ అనేది గూగుల్ వెబ్ సర్వర్ నుంచి అంటే గూగుల్ CDN సర్వర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.